హరి ఓం శ్రీ మహాగణాధిపతయే నమ. మహాసరస్వత్యై నమ. దీనామవిత్రైవతో గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. గురవే సర్వలోకానాం విషజే పపురోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమ. సదాశివారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మయే. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ సురారులమ్మ కడుపారెడి పుచ్చెనియమ్మ దన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్మల నుండెడియమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ది ఇచ్చుత కవిత్వ మహత్వ పటుత్వ సంపదలు వాగర్థ విభక్త సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరం. ప్రియ భగవద్బంధులారా, ఈ వారం మార్చి 2025 మార్చి 9వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ద్వాదశ రాసులు తెలియజేస్తున్నాము. అందులో ప్రథమంగా మేషరాశిని తెలియజేస్తున్నాము. మేషరాశి యందు అశ్విని 4 పాదములు, భరణి 4 పాదములు, పూర్తిగా 1 పాదము ఇమిడి ఉన్నాయి. ఈ వారం గ్రహస్థానాన్ని చూసుకున్నట్లయితే గురువు మరియు చంద్రుడు వృషభంలో ఉన్నారు. చంద్రుడు ఉచ్చులో ఉన్నాడు. చంద్రుడు 10వ తారీఖున కర్కాటంలోకి మారుతున్నాడు మరియు 15వ తారీఖులో చంద్రుడు కన్యకి మారుతున్నాడు. కుజుడు మిథునంలో ఉన్నాడు. కేతువు కన్యలో ఉన్నాడు. శని మరియు రవి కుంభంలో ఉన్నారు. రాహువు, శుక్ర మరియు బుధుడు మీనంలో ఉన్నారు. 2025 మార్చి 9వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు మేషరాశి యొక్క ఫలితాలు తెలుసుకుందాం. మేషరాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నూతన ఉత్సాహంతో కొన్ని వ్యవహారాలు పూర్తి చేస్తారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు విస్తృతమవుతాయి. స్థిరాస్తి వ్యవహారాల్లో ఒడిదుడుకులు తొలగుతాయి. మిత్రుల నుంచి అందిన సమాచారం కొంతవరకు ఊరట కలిగిస్తుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. నూతన వాహన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు క్రమంగా వృద్ధి చెందుతాయి. వ్యాపారాలు క్రమక్రమంగా ఈ వారం అంతా కూడా వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో ఇంతకాలం పడిన శ్రమకు ఫలితం లభిస్తుంది. చిన్న తరహా పరిశ్రమలకు ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వారం మధ్యలో వృధా ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరము. కావున ఈ వారం అంతా కూడా దుర్గా స్తోత్ర పారాయణ చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి వృషభ రాశి. ఓం నమ శివాయ నమ శివాయ. హరి ఓం శ్రీ మహాగణాధిపతయే నమ. వృషభ రాశి పూర్తిగా 3 పాదములు, అలానే రోహిణి 4 పాదములు, మృగశిర 2 పాదములు ఈ వృషభ రాశి యందు ఇమిడి ఉన్నాయి. అలానే ఈ వారం అంతా కూడా గ్రహస్థానాన్ని చూసుకుంటే గురువు మరియు చంద్రుడు వృషభంలో ఉన్నారు. చంద్రుడు ఉచ్చలో ఉన్నాడు. చంద్రుడు 10వ తారీఖున కర్కాటకంలోకి మారుతాడు మరియు 15వ తారీఖులో చంద్రుడు కన్యా రాశికి మారుతాడు. కుజుడు మిథునంలో ఉన్నాడు. కేతువు కన్యలో ఉన్నారు. శని మరియు రవి కుంభంలో ఉన్నారు. రాహువు, శుక్ర మరియు బుధుడు మీనంలో ఉన్నారు. 2025 మార్చి 9వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు వృషభ రాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. చేపట్టిన వ్యవహారాలు కొంత మందకోడిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. నూతన రుణాల కోసం ప్రయత్నాలు చేస్తారు. చిన్ననాటి మిత్రుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు మందకోడిగా సాగుతాయి. పెద్దల ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది. విద్యార్థుల శ్రమ అంతగా ఫలించదు.
దాయాదులతో స్థిరాస్తి ఒప్పందాలు వాయిదా పడతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యవహారాలు మరియు వ్యాపారాలు సాదాసీదాగా సాగుతాయి. ఉద్యోగాలలో ఊహించని మార్పులు ఉంటాయి. కొన్ని రంగాల వారికి అకారణ వివాదాలు కలుగుతాయి. తెలియకుండా అనవసరమైన సమస్యలు తలెత్తుతాయి. ఈ వారం మధ్యలో శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఈ వారం మధ్యలో శుభకార్యానికి సంబంధించిన ఆహ్వానాలు అందుకుంటారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఈ వారం అంతా కూడా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు. తదుపరి మిథున రాశి తెలియజేస్తాం. ఓం నమః శివాయ నమః శివాయ. హరి ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. మిథున రాశి యందు ఇమిడి ఉన్న నక్షత్రములను తెలుసుకుందాం. మృగశిర 2 పాదములు, ఆరుద్ర 4 పాదములు, పునర్వసు 3 పాదములు ఇమిడి ఉన్నాయి ఈ మిథున రాశి యందు. ఈ వారం గ్రహస్థానాన్ని చూసుకుంటే గురువు మరియు చంద్రుడు వృషభంలో ఉన్నారు. చంద్రుడు ఉచ్చలో ఉన్నాడు. చంద్రుడు 10వ తారీఖున కర్కాటకంలోకి మారుతున్నాడు మరియు 15వ తారీఖులో చంద్రుడు కన్యలోకి మారుతున్నాడు. కుజుడు మిథునంలో ఉన్నారు. కేతువు కన్యలో ఉన్నారు. శని మరియు రవి కుంభంలో ఉన్నారు. రాహు, శుక్ర మరియు బుధ మీనంలో ఉన్నారు. 2025 మార్చి నుంచి 9వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు మిథున రాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. మిథున రాశి ఫలితాలను తెలుసుకుందాం. నూతన కార్యక్రమాలు చేపట్టే అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. నూతన కార్యక్రమాలు చేపట్టి అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం అందుతుంది. స్థిరాస్తుల కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో గృహమున ఆనందంగా గడుపుతారు. వారం మధ్యలో కొన్ని సంఘటనలు ఆశ్చర్యపరుస్తాయి. గృహ నిర్మాణ యత్నాలు మరింత వేగవంతం చేస్తారు. విద్యార్థుల ప్రయత్నాలు సానుకూలంగా సాగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో పనిభారం తగ్గుతుంది. చిన్న తరహా పరిశ్రమల వారి ఆశలు ఫలిస్తాయి. వారం మధ్యలో ధనపరంగా ఇబ్బందులు తప్పవు. ఖర్చులు అధికంగా ఉంటాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఈ వారం అంతా కూడా హయగ్రీవ స్తోత్రం పారాయణ చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి కర్కాటక రాశి తెలియజేస్తాం. హరి ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. కర్కాటక రాశి కర్కాటక రాశి యందు పునర్వసు 1వ పాదము, పుష్యమి 4 పాదములు, అలానే ఆశ్లేష 4 పాదములు ఇమిడి ఉన్నాయి. ఈ వారం అంతా చూసుకున్నట్టయితే గ్రహస్థానాన్ని చూసుకుంటే గురువు మరియు చంద్రుడు వృషభంలో ఉన్నారు. చంద్రుడు ఉచ్చలో ఉన్నాడు. చంద్రుడు 10వ తారీఖున కర్కాటకంలోకి మారుతారు మరియు 15వ తారీఖులో చంద్రుడు కన్యలోకి మారుతాడు. కుజుడు మీనంలో ఉన్నారు. కేతువు కన్యలో ఉన్నారు. శని మరియు రవి కుంభంలో ఉన్నారు. రాహు, శుక్ర మరియు బుధుడు మీనంలో ఉన్నారు. 2025 మార్చి 9వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు కర్కాటక రాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఆర్థిక వ్యవహారాలు మరింత అనుకూలిస్తాయి. చాలా కాలంగా వేధిస్తున్న సమస్యలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. భూ సంబంధిత క్రయ విక్రయాలలో లాభాలు అందుతాయి. భూమి సంబంధిత క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు. సోదరులు, మిత్రుల నుంచి అందిన శుభకార్య ఆహ్వానాలు ఉత్సాహాన్ని
ఇస్తాయి. అనుకున్న పనులు సమయానికి పూర్తి చేస్తారు. సేవా కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొంటారు. వ్యతిరేక పరిస్థితులు అనుకూలంగా మార్పులు ఉంటాయి. విలువైన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు చేపడతారు. చిన్న తరహా పరిశ్రమలకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. వారం చివరిలో వ్యయ ప్రయాసలు అధికమవుతాయి. ఖర్చులు కూడా అధికమవుతాయి. బంధువర్గంతో వివాదాలు తప్పవు. కావున ఈ వారం అంతా కూడా హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి సింహరాశి తెలియజేద్దాం. ఓం నమః శివాయ నమః శివాయ. హరి ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. సింహరాశి మక 4 పాదములు, పూర్వ పల్గుని 4 పాదములు, అలానే ఉత్తర పల్గుని 1 పాదము సింహరాశి యందు ఇమిడి ఉన్నాయి. ఈ వారం అంతా చూసుకున్నట్లయితే గ్రహస్థానాన్ని చూసుకున్నట్లయితే గురువు మరియు చంద్రుడు వృషభంలో ఉన్నారు. చంద్రుడు ఉచ్చలో ఉన్నాడు. చంద్రుడు 10వ తారీఖున కర్కాటకంలోకి మారుతాడు మరియు 15వ తారీఖులో చంద్రుడు కన్యకి మారుతాడు. కుజుడు మిథునంలో ఉన్నారు. కేతువు కన్యలో ఉన్నారు. శని మరియు రవి కుంభంలో ఉన్నారు. రాహు, శుక్ర మరియు బుధుడు మీనంలో ఉన్నారు. 2025 మార్చి 9 నుంచి 15వ తారీఖు వరకు సింహరాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఈ వారం అంతా కూడా సింహరాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఇంట బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తి చెయ్యడానికి మిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. భూ క్రయ విక్రయాలకు అనుకూలంగా సాగుతాయి. భూమి క్రయ విక్రయాలకు అనుకూలంగా సాగుతాయి మరియు ఆర్థిక లావాదేవీలు గతం కంటే కొంత మెరుగుపడతాయి. పాత మిత్రుల నుండి అందిన ఒక ఆసక్తికర సమాచారం ఊరట కలిగిస్తుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతల నుండి కొంత ఉపశమనం లభిస్తుంది. కొన్ని రంగాల వారు సమస్యలను పరిష్కరించుకుంటారు. వారం ప్రారంభంలో ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి. తగు జాగ్రత్తగా కుటుంబంలో వ్యవహరించవలెను. ఈ వారం అంతా కూడా లక్ష్మీ స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. ఓం నమః శివాయ నమః శివాయ. తదుపరి కన్యారాశి తెలియజేద్దాం. హరి ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. కన్యారాశి ఈ రాశి యందు ఉత్తర పల్గుని 3 పాదములు, అష్ట 4 పాదములు, చిత్త 2 పాదములు కన్యారాశి యందు ఇమ్మడి ఉన్నాయి. ఈ వారం అంతా చూసుకున్నట్లయితే గ్రహస్థానాన్ని చూసుకున్నట్లయితే గురువు మరియు చంద్రుడు వృషభంలో ఉన్నారు. చంద్రుడు ఉచ్చలో ఉన్నాడు. చంద్రుడు 10వ తారీఖున కర్కాటకంలోకి మారుతాడు మరియు 15వ తారీఖులో చంద్రుడు కన్యకి మారుతాడు. కుజుడు మిథునంలో ఉన్నారు. కేతువు కన్యలో ఉన్నారు. శని మరియు రవి కుంభంలో ఉన్నారు. రాహు, శుక్ర మరియు బుధుడు మీనంలో ఉన్నారు. 2025 మార్చి 9 నుంచి 15 వరకు కన్యారాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఆర్థిక పరిస్థితులు కొంత గందరగోళంగా ఉంటాయి. సోదరులతో అకారణంగా వివాదాలు నెలకొంటాయి. ఇంటా బయట బాధ్యతలతో సతమతమవుతారు. కొందరు ప్రవర్తన మానసికంగా బాధిస్తుంది. కీలక సమయంలో ఆలోచన నిలకడలు ఉండవు. ఆలోచనలు నిలకడగా ఉండవు, మారుతూ ఉంటాయి.
గృహ నిర్మాణ ప్రయత్నాలు మధ్యలో నిలిచిపోతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. సంతాన వివాహ ప్రయత్నాల్లో ఆటంకాలు తప్పవు. సంతాన వివాహ ప్రయత్నాల్లో ఆటంకాలు తప్పవు. వ్యవహారాలు సాధారణంగా సాగుతాయి. ఉద్యోగమున అధికారుల ఆగ్రహానికి గురి కావలసి వస్తుంది. చిన్న తరహా పరిశ్రమలకు నష్టాలు తప్పవు. వారం చివరిలో ఆప్తుల నుండి అందిన సమాచారం ఊరట కలిగిస్తుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఈ వారం అంతా కూడా ఆదిత్య హృదయం స్తోత్ర పారాయణ చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. ఓం నమ శివాయ నమ శివాయ. తదుపరి తులారాశి తెలియచేస్తాం. హరి ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. తులారాశి. చిత్త 2 పాదములు, స్వాతి 4 పాదములు, విశాఖ 3 పాదములు ఈ తులారాశి నందు ఇమిడి ఉన్నాయి. ఈ వారం అంతా గ్రహస్థానాన్ని చూసుకున్నట్లయితే గురువు మరియు చంద్రుడు వృషభంలో ఉన్నారు. చంద్రుడు ఉచ్చలో ఉన్నాడు. చంద్రుడు 10వ తారీఖున కర్కాటకంలోకి మారుతాడు మరియు 15వ తారీఖులో చంద్రుడు కన్యలోకి మారుతాడు. కుజుడు మిథునంలో ఉన్నారు. కేతువు కన్యలో ఉన్నాడు మరియు శని మరియు రవి కుంభంలో ఉన్నారు. రాహు, శుక్ర మరియు బుధుడు మీనంలో ఉన్నారు. 2025 మార్చి 9వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు కన్యారాశి వారికి, ఈ తులారాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. తులారాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. చేపట్టిన వ్యవహారాలు ముందుకు సాగక నిరాశ చెందుతారు. ఈ వారం అంతా కూడా చేపట్టిన వ్యవహారాలు ముందుకు సాగక నిరాశ చెందుతారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. బంధువులతో అకారణ వివాదాలు కలుగుతాయి. కుటుంబ వ్యవహారాలలో మీ ఆలోచనలో స్థిరత్వం లోపిస్తుంది. సోదరులతో స్థిరాస్తి విషయంలో ఊహించని వివాదాలు కలుగుతాయి. గృహ నిర్మాణ యత్నాలు మందకోడిగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. స్వల్పంగా లాభాలు అందుకుంటారు. వృత్తి వ్యాపారములలో స్వల్పంగా లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో అధికారుల ఆగ్రహం వలన స్థాన చలనాలు తప్పవు. కొన్ని రంగాల వారు లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో విఫలమవుతారు. వారం ప్రారంభంలో ఆర్థిక సంతృప్తికర వాతావరణం ఉంటుంది. వారం ప్రారంభంలో ఆర్థికంగా సంతృప్తికర వాతావరణం చోటు చేసుకుంటుంది. మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ వారం అంతా కూడా పంచముఖ హనుమత్ కవచం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. ఓం నమ శివాయ నమ శివాయ. తదుపరి వృశ్చిక రాశి తెలియజేస్తాం. హరి ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి యందు విశాఖ 1 పాదము, అనురాధ 4 పాదములు, జ్యేష్ఠ 4 పాదములు ఇమిడి ఉన్నాయి. ఈ వారం అంతా గ్రహస్థానాన్ని చూసుకుంటే గురువు మరియు చంద్రుడు వృషభంలో ఉన్నారు. చంద్రుడు ఉచ్చలో ఉన్నాడు. చంద్రుడు 10వ తారీఖున కర్కాటకంలోకి మారుతాడు మరియు 15వ తారీఖులో చంద్రుడు కన్యకి మారుతాడు. కుజుడు మిథునంలో ఉన్నాడు. కేతువు కన్యలో ఉన్నాడు. శని మరియు రవి కుంభంలో ఉన్నారు. రాహు, శుక్ర మరియు బుధుడు మీనంలో ఉన్నారు. 2025 మార్చి 9వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు వృశ్చిక రాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాల్స్తాయి. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. నూతన భూ వాహన కొనుగోలు ప్రయత్నాలు మందగిస్తాయి. సంతానం
విద్యా యత్నాలు సఫలమవుతాయి. ఉద్యోగ విషయంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వివాహాది శుభకార్యాలపై చర్చలు ఫలిస్తాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. పాత సంఘటనలు జ్ఞప్తికి వస్తాయి. వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి. చిన్న తరహా పరిశ్రమలకు అనూహ్యమైన అవకాశాలు లభిస్తాయి. వారం చివరిలో కొన్ని సంఘటనలు బాధిస్తాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. మిత్రులతో కలహ సూచనలు ఉన్నాయి. మిత్రులతో మటామటా పట్టింపు ఉన్నాయి. తగు జాగ్రత్తలు అవసరం. ఈ వారం అంతా కూడా శివాష్టకం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. ఓం నమః శివాయ చ నమః శివాయ. తదుపరి ధనుస్సు రాశి తెలియజేస్తాం. హరి ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ధనుస్సు రాశి మూలా నక్షత్రం 4 పాదములు, పూర్వాషాఢ 4 పాదములు, అలానే ఉత్తరాషాఢ 1 పాదము ధనుస్సు రాశి యందు ఇమిడి ఉన్నాయి. ఈ వారం అంతా చూసుకున్నట్లయితే గ్రహస్థానాన్ని చూసుకుంటే గురువు మరియు చంద్రుడు వృషభంలో ఉన్నారు. చంద్రుడు ఉచ్చలో ఉన్నాడు. చంద్రుడు 10వ తారీఖున కర్కాటకంలోకి మారతాడు మరియు 15వ తారీఖులో చంద్రుడు కన్యలోకి మారతాడు. కుజుడు మిథునంలో ఉన్నాడు. కేతువు కన్యలో ఉన్నాడు మరియు శని మరియు రవి కుంభంలో ఉన్నారు. రాహు, శుక్ర మరియు బుధుడు మీనంలో ఉన్నారు. 2025 మార్చి 9వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ధనుస్సు రాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. చాలా కాలంగా బాధిస్తున్న సమస్యలు పరిష్కారం దిశగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకొని గృహమున ఉత్సాహంగా గడుపుతారు. దైవ సంబంధిత సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. స్థిరాస్తి క్రయ విక్రయాలు అనుకూలిస్తాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు కలిసి వస్తాయి. బంధువుల సహాయంతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో అధికారులతో వివాదాలు సద్దుమణుగుతాయి. నిరుద్యోగులకు అప్రయత్నంగా అవకాశాలు లభిస్తాయి. మీరు ప్రయత్నం చేయకుండానే అవకాశాలు వాటంతట అవే వస్తాయి. వారం ప్రారంభంలో బంధువులతో మాట పట్టింపులు ఉంటాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది. కొన్ని వ్యవహారాలలో శిరోబాధలు తప్పవు. కొన్ని పనులలో తలనొప్పులు తప్పవు. ఈ వారం అంతా కూడా గణేశాష్టకం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. ఓం నమః శివాయ శ్రీ నమః శివాయ. తదుపరి మకర రాశి తెలియజేస్తాం. హరి ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. మకర రాశి యందు ఉత్తరాషాఢ 3 పాదములు, శ్రవణం 4 పాదములు, ధనిష్ట 2 పాదములు ఇమిడి ఉన్నాయి. గ్రహస్థానాన్ని ఈ వారం అంతా కూడా చూసుకున్నట్లయితే గురువు మరియు చంద్రుడు వృషభంలో ఉన్నారు. చంద్రుడు ఉచ్చలో ఉన్నాడు. చంద్రుడు 10వ తారీఖున కర్కాటకంలోకి మారుతాడు మరియు 15వ తారీఖులో చంద్రుడు కన్యకి మారుతాడు. కుజుడు మిథునంలో ఉన్నారు. కేతువు కన్యలో ఉన్నారు. శని మరియు రవి కుంభంలో ఉన్నారు. రాహు, శుక్ర మరియు బుధుడు మీనంలో ఉన్నారు. 2025 మార్చి 9వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు మకర రాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆర్థిక పరిస్థితి ఈ వారం అంతా కూడా ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. సోదరులతో ఒక వ్యవహారంలో విభేదాలు నెలకొంటాయి. కుటుంబ బాధ్యతలు ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ వహించాలి. చేపట్టిన వ్యవహారాలు ముందుకు సాగవు. కీలక సమయంలో నిర్ణయాలు హఠాత్తుగా మార్చుకుంటారు. వివాహాది శుభకార్యాలు వాయిదా పడతాయి. విద్యార్థుల పరీక్షా ఫలితాలు నిరుత్సాహపరుస్తాయి.
వృత్తి ఉద్యోగాలలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. వ్యాపారాల విస్తరణలో అవాంతరాలు కలుగుతాయి. ఇంటా బయట బాధ్యతలు మరింత చికాకు పరుస్తాయి. వారం చివరిలో సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి. మీరు అనుకున్న పనులన్నీ సాధిస్తారు. ఈ వారం చివరిలో మీరు అనుకున్న పనులన్నీ సాధిస్తారు. ఈ వారం అంతా కూడా శనేశ్వర స్వామి కవచం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు. ఓం నమ శివాయ నమ శివాయ. తదుపరి కుంభరాశి తెలియజేస్తాం. ఓం నమ శివాయ నమ శివాయ. హరి ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. కుంభరాశి. కుంభరాశి యందు ధనిష్ఠ 2 పాదములు, శతభిష 4 పాదములు, పూర్వభాద్ర 3 పాదములు ఇమిడి ఉన్నాయి. ఈ వారం అంతా కూడా గ్రహస్థానాన్ని చూసుకున్నట్లయితే గురువు మరియు చంద్రుడు వృషభంలో ఉన్నారు. చంద్రుడు ఉచ్ఛలో ఉన్నాడు. చంద్రుడు 10వ తారీఖున కర్కాటకంలోకి మారతాడు మరియు 15వ తారీఖులో చంద్రుడు కన్యకి మారతాడు. కుజుడు మిథునంలో ఉన్నారు. కేతువు కన్యలో ఉన్నారు. శని మరియు రవి కుంభంలో ఉన్నారు. రాహు శుక్ర మరియు బుధుడు మీనంలో ఉన్నారు. 2025 మార్చి 9 నుంచి 15వ తారీఖు వరకు కుంభరాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ముఖ్యమైన వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగా ఉంటుంది. బంధువులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి. స్థిరాస్తి విషయంలో ఆలోచించే నిర్ణయాలు తీసుకోవాలి. విద్యార్థులకు లభించిన అవకాశాలు చేజారుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వారం ప్రారంభమున కొందరి మాటలు ఆశ్చర్యపరుస్తాయి. కుటుంబ సమస్యలు కొంత చికాకు పరుస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరము. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగాలలో పనిభారం మరింత పెరుగుతుంది. వారం ప్రారంభంలో శుభవార్తలు అందుతాయి. విలువైన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఈ వారం అంతా కూడా సంతాన వేణుగోపాల స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు. ఓం నమ శివాయ నమ శివాయ. తదుపరి మీనరాశి తెలియజేస్తాం. హరి ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. మీనరాశి యందు పూర్వభద్ర 1 పాదము, అలానే ఉత్తరాభద్ర 4 పాదములు, రేవతి 4 పాదములు మీనరాశి యందు ఇమిడి ఉన్నాయి. ఈ వారం అంతా గ్రహస్థానాన్ని చూసుకుంటే గురువు మరియు చంద్రుడు వృషభంలో ఉన్నారు. చంద్రుడు ఉచ్ఛలో ఉన్నాడు. చంద్రుడు 10వ తారీఖున కర్కాటకంలోకి మారుతాడు మరియు 15వ తారీఖులో చంద్రుడు కన్యలోకి మారుతాడు. కుజుడు మిథునంలో ఉన్నారు. కేతువు కన్యలో ఉన్నారు. శని మరియు రవి కుంభంలో ఉన్నారు. రాహు శుక్ర మరియు బుధుడు మీనంలో ఉన్నారు. 2025 మార్చి 9వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఈ మీనరాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. ఇంటా బయట ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబ సభ్యులతో అకారణంగా విభేదాలు నెలకొంటాయి. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి కావు. దూరపు బంధువులు ఆగమనం ఆనందాన్ని ఇస్తుంది. స్థిరాస్తి విషయాలు కొంత బాధిస్తాయి. సంతానం ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ వహించాలి. విద్యార్థులకు ఒత్తిడులు పెరుగుతాయి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. చిన్న తరహా పరిశ్రమలకు లాభ నష్టాలు సమానంగా ఉంటాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు చికాకు పరుస్తాయి. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. వారం మధ్యలో ఆకస్మిక ధనలాభం సూచనలు ఉన్నాయి. ఈ వారం మధ్యలో అనుకోకుండా ధనం వచ్చే అవకాశం ఉన్నది. నూతన వాహనం యోగం ఉన్నది.
ఈ వారం అంతా కూడా శివ సహస్రనామ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. ఓం నమ శివాయ చ నమ శివాయ. మీనరాశి ఈ వార ఫలితాలను తెలియజేసినాం. కావున తదుపరి మరల 16వ తారీఖున కలుసుకుందాం. ఓం శాంతి శాంతి శాంతి.